అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారు నేను సివిల్ సర్వీసెస్కి సంబంధించి కోచింగ్ స్టేట్ వైడ్గా లేదు, ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచే మొదలు పెడతాం, దానికి అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని కోరిన మీదట గౌరవ ముఖ్య నుంచి కోచింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చే టెంపరీగా ఈరోజు ఈ గొల్లపూడిలో ఉన్నటువంటి బీసీ భవన్లో మనం కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నాం. దానికి అవసరమైనటువంటి నిధులు ముఖ్యంగా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ అంటే ఎంతో విశిష్టత ఉంది. చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సివిల్ సర్వీసెస్కి ఎంపిక కావాలని చెప్పి కలలు కంటారు. వ్యక్తిగతంగా మంచి క్యారియర్ డెవలప్మెంట్తో పాటు సమాజానికి సుదీర్ఘంగా అనేక రంగాల్లో సేవ చేసేటువంటి అవకాశం సివిల్ సర్వీసెస్ కల్పిస్తాయనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అందుగురించే సివిల్ సర్వీసెస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వారిని ప్రోత్సహించేందుకు కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి పిల్లలు ఎంపిక కావాలని చెప్పి ఆలోచన చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ సంవత్సరానికి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత డైరెక్టర్ గారు మల్లికార్జున గారు మరి ఎంపిక కోసం నోటిఫికేషన్ ఇస్తే 600 మంది అప్లై చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం టెంపరీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. అందు గురించి ఒక 100, 120 వరకు లిమిట్ చేసి మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే పిల్లలకు అందరికీ నా యొక్క సలహా ఏంటంటే మనందరం ఒక లక్ష్యం పెట్టుకొని సివిల్ సర్వీసెస్కి ఎంపిక కావాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వ పరంగా ఏ సర్వీసెస్ అయితే మీకు ఎక్స్టెండ్ చేయాలో అవన్నీ చేయడానికి చిత్తశుద్ధితో మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేగాని కొంతమంది కొన్ని సమస్యలు సృష్టించకుండా కేవలం ఇక్కడ మనం చదువుకోవడానికి వచ్చాము, మినిమం కంఫర్ట్స్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కోచింగ్ సంబంధించి కూడా ఒక ఏజెన్సీని ఫిక్స్ చేశాము. వాళ్ళతో కూడా డైరెక్టరు నేను సుదీర్ఘంగా మాట్లాడి మీ యొక్క కోచింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వారీగా ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళని పెట్టారు ఇవన్నీ కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. అయితే క్యాండిడేట్స్గా మీరు మీ యొక్క బాధ్యతని విస్మరించకుండా కష్టపడి చదువుకోవాలి. సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ కాబడినటువంటి ఏ క్యాండిడేట్తో మీరు మాట్లాడినా ఒకటే చెప్తారు, కోచింగ్ ఎంత ఇచ్చినప్పటికీ ప్రతి ఒక్క క్యాండిడేట్ సొంతంగా పట్టుదలతో కష్టపడి చదివితే తప్ప మీ యొక్క లక్ష్యం నెరవేరదు. ఇక్కడ అన్ని రకాలుగా నేను ఇందాకే చెప్పాను, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.